హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు వచ్చారనమాట. సండే వచ్చారు. అయితే హాలిడే కదా, సో అందుకనేసి చెల్లి కూడా వచ్చింది. చెల్లి, అమ్మ, నాన్న. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టుకున్నాను, చూపించాను కదా. అది కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే అమ్మ వాళ్ళు వస్తూ స్వీట్ కార్న్ అలా సమ్ ఫ్రూట్స్ అలా తీసుకొచ్చారు. ఇక్కడ ఇస్తున్నారు కదా చెల్లి, అమ్మ, నాన్న, అవి లండన్ చాక్లెట్స్ అనమాట. వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడైతే అమ్మ కొన్ని కొబ్బరి చిప్పలు, అమ్మ వాడట్లేదమ్మా అని కొన్ని కొబ్బరి చిప్పలు దేవుడికి కొడతారు కదా, అవి, అలాగే కొన్ని స్వీట్ కార్న్, దానిమ్మకాయలు, అలాగే గ్రేప్స్ అలా కొన్ని తెచ్చారు. ఇంకా అమ్మ అయితే వాటర్ ఇచ్చేసి కూర్చోబెట్టాను. హద్విక్కి ఏం కావాలని అడిగితే రోజు కాల్ చేసినప్పుడు నాన్నకి దేవుడు అంటారు, తెలుసు కదా మీకు. అయితే నాన్న అడుగుతున్నాడుగా తేనా అంటే, నాన్న ప్లాస్టిక్ తీసుకురండి అని చెప్పాను. ఆయన ఎంతో దూరం వెళ్ళి ప్లాస్టిక్ దానికోసం కష్టపడి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన ఈవినింగ్ వరకు కూడా లేదు. లైట్స్ అన్నీ పీకేశాడు. కింద ఒక ఉంటుంది, అది కూడా పీకేశాడు. అసలు పిచ్చిగా చేసేసారు అనమాట. తీసుకొచ్చిన టైం కూడా ఉంచారు. ఇంకా ఎక్కడైతేనేమో చాక్లెట్స్ అని చెప్పాను కదా, ఇవేనండి. లండన్ నుంచి మా అత్త వాళ్ళ అబ్బాయి వస్తే తను తీసుకొచ్చారనమాట. అయితే అత్త ఇచ్చి పంపించింది. ఇంకా పిల్లలకి అమ్మ తీసుకొచ్చింది. సమ్ చాక్లెట్స్, స్నీకర్స్ కానీ, డైరీ మిల్క్ ఇలాంటి చిన్న ₹1 చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ ఎవరో బర్త్డేకి ఇస్తే అవి తీసుకొచ్చింది అనమాట. ఇంకా వైట్ కలర్వి, ఇక్కడ ఒక బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా, అలాంటివి ఇచ్చింది. నేను, హద్విక్, మా డాడీ అలా మొత్తం ఒక 5-6 చేసేసాం అనమాట. మిగిలినవి ఇవే మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేటప్పటికి నేను అసలు ఏం చేయలేదండి. ఈరోజు బాగాలేదు నాకు. అసలు అమ్మ అంది నెక్స్ట్ వీక్ వస్తానంటే, కాదులే రండి అన్న. వచ్చినందుకు పాపం అమ్మే చేసిందనమాట పని మొత్తం. అయితే ఒక్క సేమియా ఒకటి కాసాను. అంటే టిఫిన్ లేట్ అయిపోయింది. అమ్మ వాళ్ళు వచ్చేటప్పటికే 11 అయింది. అప్పటికి నేను అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయలేదు. అయితే ఇంకా ఏం చేశానంటే, సేమియా కాసి ఇచ్చేసి అమ్మ చేయమంటే పాపం మా అమ్మే చేసిందనమాట. మా చెల్లి ఒక జోక్ వేస్తుంది, ఏంటంటే వాటర్ ఇచ్చి పని మొత్తం చేయించుకుంటున్నాం ఇంటికి పిలిపించి అని చెప్తుంది అనమాట. అలా ఉంది. అంటే ఒక రీల్ షేర్ చేసింది అలా అని, ఒక అమ్మ ఇంటికి వస్తే ఇలా చేస్తారు పిల్లలు అనేసి. నేను కూడా అన్నమాట, నువ్వు కూడా స్టార్టింగ్లో ఉన్నావు కదా, తర్వాత తెలుస్తుంది నీకు కూడా అనేసి. కానీ నేను అసలు యాక్చువల్గా చేయించకూడదు అనుకుంటా. అమ్మ చేత ఏం పని చేయించకుండా అమ్మకి నేనే చేసి పెట్టాలనుకుంటా. కానీ అప్పుడే నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. సో అందువల్ల అయితే ఇక్కడ పాలక్ పన్నీర్ చేసి బటర్ నాన్స్ చేశానండి. అయితే కాల్చిస్తుంటే అమ్మ బటర్ రాసి పన్నీర్ కర్రీ చేసింది. ఇంకా తినేసి ఇక్కడ జస్ట్ కూర్చున్నాం అనమాట. అసలు పిల్లలకి స్నానం కూడా చేయించలేదు. నేను అసలు అంత టైర్డ్, అసలు ఎంత బాగాలేదో, అసలు చాలా నీరసంగా ఉంది. అమ్మే ప్లేట్లోకి టిఫిన్ తీసుకొస్తే తిని అలా కూర్చున్నాను. ఇంకా అందరం కలిసి చిన్నగా మాట్లాడుకుంటున్నాం. టైం చూస్తే 12:15 అయింది. మీకు అక్కడ కనిపిస్తుందో లేదో కానీ 12:30 అలా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికే. ఇంకా వామ్మో ఇప్పుడే ఏం అన్నం తింటాం. బటర్ నాన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అంటే టమ్మీ బాగా ఫుల్ అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి మటన్ ఆల్రెడీ మార్నింగే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. అయితే ఇక్కడ అమ్మ అయితే ఇల్లుడ్స్కి వచ్చేసింది. ఆల్రెడీ ఊడ్చేసాను, కానీ ఇంకొంచెం మళ్ళీ డస్ట్ పడింది. మళ్ళీ అంట్లు ఇవన్నీ తోమేసింది అనమాట అమ్మ అయితే. ఇంకా ఒకవైపు అయితే మటన్ కర్రీ చేసి రైస్ పెట్టేసి ఇంకా అంట్లు తోముతుంది. ఏం చేస్తున్నావమ్మా అంటే, మటన్ అయిపోయి వచ్చింది, విజిల్ పెట్టాను, ఇక్కడ అంట్లు కూడా తోమేస్తాను అంటుంది. ఇంకా ఇక్కడ చెల్లి అయితే ఆనియన్స్ అండ్ ములక్కాయలు కోస్తుంది. ఏంటంటే నాన్నను అమ్మ తినరనమాట అన్వి. సో వాళ్ళిద్దరి కోసం ములక్కాయ టమాటా
కర్రీ కళ్యాణి చేద్దాం అనుకుంటుంది, అది కోస్తుందనమాట, కట్ చేస్తుంది. చెల్లి చేసిద్ది కానీ నీట్గా ఎంత సన్నగా కట్ చేసిందో, బట్ స్లోగా కట్ చేసిద్ది. ఇంకా అలా అమ్మ వాళ్ళకేమో ములక్కాయ టమాటా, మాకు మటన్. నేనైతే అమ్మ ప్లేట్లోకి తీసుకొచ్చి ఇస్తే తిన్నాను. నేను వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు పని చేయడానికి వచ్చినట్టుంది అయితే ఈరోజు. అసలు ఇలా అయితే ఉండకూడదు అనుకుంటాను నేను. అయ్యో నెక్స్ట్ వీక్ రమ్మనాల్సింది అనిపించింది. ఇక్కడ మ్యాంగోస్ ఎండ్ అయిపోతున్నాయి కదా సీజన్, అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, ఒక 6 తీసుకొచ్చారు. చాలా కాస్ట్ ఉన్నాయమ్మా అన్నారు అసలు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హద్విక్ నేనే అప్పటికే తినేసామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేను చెప్పాను ఈవినింగ్ ఉండండి అంటే, చెల్లికి నెక్స్ట్ డే వర్క్ ఉందన్నమాట. కాదమ్మా మళ్ళీ లాగిన్ అవ్వలేదు అనేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే శనగలు ఎప్పుడో నానబెట్టినవి ఉన్నాయి, అవి బయట తీసాను. అమ్మ వాళ్ళకి చేద్దాం కొంచెం ఓపిక వచ్చింది, చేద్దాం అనుకుంటే వద్దొద్దు మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ఫుడ్ తినేటప్పటికి అంటే లంచ్ చేసేటప్పటికే 4 అయిపోయిందిలే, నాకు వద్దమ్మా అన్నారు. ఇంకా సరే ఆల్రెడీ నేను అట్లా వాటర్లో వేసాను అనమాట రూమ్ టెంపరేచర్ రావడం కోసం శనగల్ని. ఇంకా అందుకని వడలన్నా చేసేద్దాం నైట్కి, దీంతో సరిపెట్టేద్దాం అనేసి ఇక్కడ ఏం లేదు, సోంపు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అసలు వాటర్ అనేది అసలు ఏం ఉండకూడదండి. నేను ఆల్రెడీ అదే వాటర్లో వేసాను కదా, దానివల్ల స్ట్రైనర్లో వేసుకున్నాను. ఆ వాటర్ ఏ ఉండకుండా ఉంటే అస్సలు ఆయిల్ పీల్చదు, మీరే చూద్దరు. కానీ ఇంకా వాటర్ ఉంటే కనుక కొంచెం లూజ్ అయిపోయిద్ది, వడ కన్సిస్టెన్సీ రాదు. అలా వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వీటిని అయితే వేసుకున్నాను. ఇంకా మిగతా ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేను జీలకర్ర పైన వేస్తారు, కానీ నేను దాంట్లోనే వేసాను. బైండింగ్కి బియ్య పిండి అలా కొంతమంది అలా వేస్తారు, అవసరం లేదు. చక్కగా వచ్చేసిందండి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా ఉంటే సరిపోతుంది వడకి. చక్కగా మరీ గట్టిగా ఉండదు, మరీ లూజ్గా అలా ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా శనగలు బఠానీలు ఇలాంటివి తీసుకొచ్చుకున్నప్పుడు అండి, ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోండి, వాటిని నానబెట్టేసుకోండి 8 hours. మార్నింగ్ బాగా వాటర్ అంతా పోయినాక బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. సో అందుకనే చెప్తున్నాను అనమాట. ఎవరైనా వచ్చినా హడావిడి పడకుండా ఉంటుంది, అంటే ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ పిల్లలకి చేయాలన్నా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇక్కడైతే వేడిగా నూనె పెట్టేసుకున్నాను. దాంట్లో ఇంకా వడలైతే వేసుకుంటున్నాను. నేను ఈ కళాయి ఇంత చిన్న బాండి ఎందుకు పెట్టుకుంటాను అంటే, చిన్న కళాయిలాగా ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. కాగిన నూనె ఎందుకు మళ్ళీ అన్ని కూరలకి టేస్ట్ రాదు, మళ్ళీ అంత మంచిది కాదు కాగింది. సో అంత పెద్ద కళాయి పెట్టడం ఎందుకులే అనేసి నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం దీన్నే పెడతాను అనమాట, చిన్న చిన్నగా చేసుకోవడానికి. ఒక గారెలు వేసినప్పుడు మాత్రం కొంచెం పెద్దది పెట్టుకుంటాను. ఫస్ట్లో అయితే ఇదే పెట్టేదాన్ని. అత్తయ్య అన్నారు, అసలు ఎంతసేపు వేస్తావు ఆ గారెలు అని మా అత్తయ్య అన్నారు అనమాట. ఇంకా అందుకనే నేను దానికోసం మాత్రం పెద్దది పెట్టాను. మిగతా అన్నిటికీ దీన్నే పెడతాను. ఆయిల్ అనేది నాకు ఎందుకో కలిసి వచ్చిద్ది అనిపించిద్ది, మళ్ళీ పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ కళాయి పెట్టుకుంటాను. అదే ఈ చిన్న మూకిడి లాంటిది. ఇది అసలు యాక్చువల్గా నాన్ స్టిక్ అండి. ఏమైందంటే ఒకసారి దాని లోపల మొత్తం పోయింది, జస్ట్ ఐరన్ లాగా మారిపోయింది అనమాట. మాకు మేడ్ ఉండేటప్పుడు ఆవిడ తోమి ఏదో చేసేసి స్టీల్ పీస్తో దాన్ని మొత్తాన్ని పోగొట్టేసి ఒక ఐరన్ దానిలాగా తయారు చేశారు అంతే. దాని కడాయి కూడా ఇరక్కొట్టేశారు. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అలా ఉంటాను కదా నేను, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని అంతా పట్టించుకోవాలా, దాని కాడ అదంతా మొత్తం ఊడిపోయిందనమాట. కానీ చాలా నచ్చిద్దండి నాకు, చిన్నగా పోపు పెట్టుకోవడానికి కానీ, చిన్నగా ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది, నాకు నచ్చిద్ది. ఒకటి చిన్నగా మీడియంది కడాయి కొనాలండి, ఇది తప్పితే ఇంకా పెద్దవి ఉన్నాయి నా దగ్గర బాగా, అది కొనాలనుకుంటున్నాను. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు కొంటాను. ఇంకా అక్కడ వడలు అయితే చక్కగా కలర్ వచ్చేసినాయి. మనం తీసుకున్నది బ్లాక్ కదండి, వడలు ఎల్లో కలర్లో ఉండవు. మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలి, ఆ కలరు బ్లాక్గా ఉంటుంది, కలర్ చేంజ్ అయినట్టు మనకి సరిగ్గా తెలియలేదు అనుకోండి, మాడిపోతే చేదొచ్చేస్తుంది. కానీ శనగలతో వడలు హై ప్రోటీన్, చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకు దాని మీద వేసానంటే, టిష్యూ మీద ఏమైనా లైట్గా ఆయిల్ ఉన్నా
పీల్చేసుకుంటే కానీ. ఇంకా ఇక్కడైతే ఇంకా టమాటా ప్యూరీ నేను చేసుకుని పెట్టుకుంటానండి. అదైతే అయిపోయింది. టమాటాలని ఉడకబెట్టుకుని ప్యూరీ చేసుకుని స్టోర్ చేసుకుంటా. దానికోసం అయితే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.